బైబిల్ గ్రంథంలో మరియా మార్త అనే సహోదరులు మనకు కనబడతారు. మరియా మార్తకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుని పేరు లాజరు చనిపోతాడు. ఆ సమయంలో మరియా మార్తలు తమ సహోదరుడు రోగి ఉండగానే ఏసైకు కబురు పెడతారండి. ఎందుకంటే వాళ్ళు విష్ చేసింది, హోప్ చేసింది ఏంటంటే, మా తమ్ముడు అనారోగ్యంగా ఉన్నప్పుడే ఏసై వచ్చి బాగు చేస్తే మంచిగా అవుతాడు, మరణించే పరిస్థితి రాదు, అంత ఎమర్జెన్సీ కండిషన్ మా తమ్ముడికి రాదు అని. కానీ ఏసయ్య వారు కబురు పెట్టినా కూడా రారు. అతన్ని సమాధిలో పెట్టేశాక అప్పుడు వస్తారు ఏసయ్య. వచ్చిన తర్వాత మరియా మార్త ఇద్దరు ఒకే మాట అంటారు ఏసయ్యతో. అదేంటంటే, నీవు మాతో ఉండుంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు. కానీ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి, మరియా మార్త వాళ్ళ సహోదరుడు చనిపోతున్నప్పుడు దేవుడు వారితో లేడా? ఫిజికల్గా లేరు, అంటే భౌతికంగా దేహంతో లేరు, కానీ ఆత్మరూపిగా దేవుడు వారితో లేడా? డజంట్ జీసస్ నో అబౌట్ వాట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ ఫ్యామిలీ? వారి కుటుంబంలో ఏం జరుగుతుందో ఏసైకు తెలీదా అండి? దేవునికి తెలీదా? తెలుసు. కానీ వీరు ఏ స్థితిలో ఉన్నారంటే, ఏ గుడ్డితనంలో ఉన్నారంటే, మా కంటికి కనబడితేనే మాతో ఉన్నట్లు, మా కంటికి కనబడకపోతే మాతో లేనట్లు. అదేంటంటే, విశ్వాసం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అలా ఉంటుందండి. ఈవెన్ వెన్ యూ డోంట్ సీ ఎనీథింగ్, యూ స్టిల్ బిలీవ్ గాడ్ ఇస్ విత్ యూ. శ్రమలో నేను నమ్ముతున్నా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నువ్వు చెప్పగలవా మాట? శ్రమ దేవుని కొరకు పొందడానికి దేవుడు నన్ను అర్హురాలిగా ఎంచాడు. దేవా నీకు స్తోత్రం, ఈ శ్రమలో కూడా నీవు నాతో ఉన్నావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పగలిగితే అది గొప్ప భాగ్యం. హల్లెలూయా.